సంబంధించి కేకే ఇచ్చిన అటు ఎగ్జిట్ పోల్స్ అయితే దాదాపు కరెక్ట్ అయ్యి మీరు అన్నట్టుగా మరో పీకే లాగా ఎలక్షన్ రిజల్ట్ ఎంత ట్రెండింగ్ లో ఉందో కేకే కూడా అంత ట్రెండింగ్ లో ఉందని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్ ఫిగర్స్ కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా కూడా గ్రేట్ గా చెప్పాలి మనం, ఎందుకంటే పీకే కూడా ఇంత ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఎప్పుడు చెప్పలేదు. ఆయన కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని చెప్పారు కానీ ఆయన కూడా ఎగ్జాక్ట్ ఫిగర్ గతంలో కూడా ఎగ్జాక్ట్ ఫిగర్ ఎప్పుడు ఇవ్వలేదు. కేకే మాత్రం ఇచ్చారు. చూడాలి కేకే ముందు ఎలాంటి ఇంకా సంచలనం. కళ్యాణ్ ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ తులసిరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఫలితాలపై ఏం చెప్తారు? అయితే మీరు వైఎస్ షర్మిలాని పీసీసీ అధ్యక్షురాలు చేసిన తర్వాత మేము ఖచ్చితంగా ఒక సిగ్నిఫికెంట్ బ్రేక్ త్రూ కాబోతున్నాము ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో అన్నారు. కానీ అంత ఇంపాక్ట్ ఎక్కడ కనిపించలేదు. కూటమికి వన్ సైడెడ్గా విక్టరీ అందించే వాతావరణం ఏర్పడిపోయింది ఆంధ్రప్రదేశ్లో. మీరేం చెప్తారు కాంగ్రెస్ పెర్ఫార్మెన్స్ పై? అంటే మేము కాంగ్రెస్ సంబంధించి ఒక పార్లమెంట్ కి సంబంధించి ఒక కడప మీదనే మేము ఆశ పెట్టుకున్నాము. అసెంబ్లీకి సంబంధించి చీరాల గాని రఘువీరారెడ్డి గారి మడకచర్య గాని అనుకుంటాము. మిగతా వచ్చేసి మేమేమి ఓటింగ్ శాతం పెరుగుతుంది కానీ సీట్లు వస్తాయి అనుకోలేదు. ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఓటింగ్ శాతం ఎప్పుడు కూడా పెరుగుతుందని చెప్పేసి నా అభిప్రాయం. సీట్ల వరకు వచ్చేసి మేము అనుకున్నది ఇవే. పార్లమెంట్ కి వచ్చేసి కడప, అసెంబ్లీకి వచ్చేసి చీరాల, మడకచర్య వచ్చి రావచ్చు అని చెప్పేసి మరి అక్కడ కూడా మరి పరిస్థితి కరెక్ట్ ఫిగర్ వచ్చేసి మరి ఇప్పుడు కూడా తెలియడం లేదు కానీ ఓవరాల్ గా పరిస్థితి లేనట్టు కనపడతా ఉంది. సరే ఏది ఏమైనా తెలుగు ప్రజలకు ఈ రోజు వచ్చేసి నిజమైన దీపావళి ఈ రోజే, నిజమైన నరక చతుర్దశి ఈ రోజే మనం జరుపుకుంటుంటాం. యుగాలుగా తులసిరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో గెలిచింది ఎన్డీఏ కూటమి. ఒక రకంగా మీరు కాంగ్రెస్ పార్టీ నేతగా దాన్ని స్వాగతిస్తున్నారా లేదంటే జగన్ ఓడిపోవడాన్ని ఆనందపడుతున్నారా? ఈ రెండిట్లో ఒక్కదానికి కట్టుబడి ఉంటే దేనికి కట్టుబడి ఉంటారు? తెలుగు ప్రజలకు వచ్చేసి ఈ రోజు నిజమైన దీపావళి అంటున్నాను. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా కక్ష, కార్పణ్యాలు, రౌడీ రాజ్యము, మాఫియా రాజ్యము అన్ని నడిచాయి కాబట్టి దానికి ఒక బ్రేక్ పడింది. కాబట్టి అది మేము రాకున్నా పర్వాలేదు కానీ ఒక నరక చతుర్దశి నరకాసురుని తులసిరెడ్డి గారు సతీష్ అడిగినట్టు మీరంటే ఎన్డీఏ గెలుపును స్వాగతిస్తున్నారా ఇప్పుడు? ఒకటి. రెండవది ఆడ టీడీపీకి సహాయం చేసేందుకే షర్మిలను ఇక్కడ రేవంత్ రెడ్డి ద్వారా షర్మిలను అక్కడ ప్రవేశపెట్టారని జగన్ కూడా ఆ మధ్య ఎన్నికల ముందు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కామెంట్ చేశారు. అంటే నిజమే అనుకోవద్దా? ఇప్పుడు మీరు మాట్లాడేదాన్ని బట్టి నిజమే అనిపిస్తుంది. మాది మేము వచ్చేసి మా వరకు వచ్చేసి ఇప్పటికి ఓట్ల శాతం పెరుగుతుంది అంటున్నాం కదా. 2019 కంటే 2014 కంటే ఓటింగ్ శాతం కాంగ్రెస్ పెరుగుతుంది అంటున్నాం. మేము వచ్చేసి సిన్సియర్ గా మా ప్రయత్నాలు చేశాము. కాబట్టి మేము టీడీపీ రావాలని ఇంకోటి ఉండదు కాదు, మా వరకు మేము రావాలని చూసాము. దాంట్లో వచ్చేసి ఓటింగ్ శాతం పెరిగింది కానీ సీటు రావు అంతే తప్ప. అంటే తులసిరెడ్డి గారు మేము రావాలని తులసిరెడ్డి గారు అక్కడ ఎన్డీఏ కూటమిలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఉన్నాయి. అంటే ఎన్డీఏ కూటమికి సంబంధించి ఓటమి కంటే జగన్ ఓటమే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సంతృప్తినిస్తుందా? జాతీయ స్థాయిలో మీరు పోరాడింది ఎన్డీఏ కూటమితో కదా. ఈడ బీజేపీ అనేది పెద్ద ఇన్సిగ్నిఫికెంట్. ఈడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రధానంగా జగన్ వచ్చేసి ఒక నరకాసురుడిగా ఒక రావణాసురుని పరిపాలన సాగింది కాబట్టి అందుకోసం వచ్చేసి ఆ పాలన పోవాలనుకున్నాం. ఆ పాలనకు వచ్చేసి ఇక్కడ మెయిన్ గా టీడీపీ యాక్చువల్ గా వచ్చేసి ఇక్కడ బీజేపీ అనేది జాతీయ స్థాయిలో సిగ్నిఫికెంట్ కానీ ఇక్కడ టీడీపీనే సిగ్నిఫికెంట్ కాబట్టి నా జగన్ పోవడం అనేది ప్రధానంగా మేము ఆశించాము. మేము రావడం అనేది మా దానికోసం ఫస్ట్ వచ్చేసి మేము రావాలనేది, రెండో వచ్చేసేసి ఈ యొక్క రాక్షస పాలన, రౌడీ పాలన పోవాలనేది రెండవది. జాతీయ స్థాయిలో మేము వచ్చేసి కాంగ్రెస్ కూటమి, ఇండియా కూటమి రావాలనేది జాతీయ స్థాయిలో. కానీ జాతీయ స్థాయిలో మూడోసారి మళ్ళీ మోడీ హ్యాట్రిక్ కొట్టేసినట్టే. ఇంకా ఎగ్జిట్ పోల్స్ కూడా దాదాపు ఎగ్జాక్ట్ గా వచ్చాయి. మళ్ళీ 5 సంవత్సరాల పోరాటం తప్పదా? రాహుల్ గాంధీ పెర్ఫార్మెన్స్ పై కానీ ఇండియా కూటమి పెర్ఫార్మెన్స్ పై కామెంట్ ఏంటి? జాతీయ స్థాయిలో ఇప్పటికి వచ్చే లీడ్ చూస్తే ఇండియా కూటమికి బాగానే వస్తున్నాయి. మరి వచ్చేసి ఎగ్జిట్ పోల్స్ లో వచ్చినట్లు చాలా వ్యత్యాసం ఎక్కువ రావడం లేదు. ఈవెన్ ఉత్తరప్రదేశ్ లో గణనీయమైన మార్పు కనపడతా ఉంది. తర్వాత హర్యానా, రాజస్థాన్ చాలా చోట్ల ఈ ఎగ్జిట్ పోల్స్ కంపేర్ చేస్తే ఎక్కువ సీట్లు వస్తున్నాయి. కాబట్టి ఇండియా అంత మరి ప్యాక్ ఏం లేదు. చూద్దాం ఫైనల్ రిజల్ట్స్ దగ్గర వచ్చే పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ 290, 230 ఏదో లెవెల్ కనపడతా ఉంది. కాబట్టి ఇంకా స్టిల్ జాతీయ స్థాయిలో ఈయన ఉత్తరప్రదేశ్ లో వచ్చేసి ఆల్మోస్ట్ సర్వేస్ అన్ని కాంగ్రెస్ 0 అనే పరిస్థితి ఇచ్చారు. కానీ చూసి ఇప్పుడు 7 to 10 ఉత్తరప్రదేశ్ రావచ్చు, కాంగ్రెస్ కే రావచ్చు. ఎస్పీ
కూడా గణనీయంగా వస్తుంది, కనపడతా ఉంది. కాబట్టి Hmm. చూద్దాం, జాతీయ స్థాయిలో ఇంకా మనం అంత పూర్తిగా ఎన్డీఏ వస్తుందని అంటే చెప్పి రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ విస్తరణకు సంబంధించి ఎలాంటి కామెంట్ చేస్తారు? రెండు తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విస్తరణకు ఇక్కడ సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఇక్కడ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఎంపీ స్థానాలు గెలుచుకుంటుంది. అక్కడ ఎన్డీఏ కూటమిలో భాగంగా ఎంపీ స్థానాలతో పాటు అక్కడ ప్రభుత్వంలో భాగం కాబోతుంది. అంటే మొన్నటి వరకు భారతీయ జనతా పార్టీ అంటే ఇది నార్త్ ఇండియా పార్టీ, హిందీ భాష మాట్లాడే పార్టీ, ఇట్లాగే ఒక రకమైన ముద్ర ఉంది. కానీ ఈసారి ఇది సౌత్ పార్టీ కూడా అన్నంత రీతిలో ఫలితాలు వస్తుండడాన్ని ఎలా అర్థం చేసుకుంటారు, స్వాగతిస్తారా? అసలు ఆ కాన్సెప్టే కరెక్ట్ కాదు. లాస్ట్ 2019లో కర్ణాటక సౌత్ ఇండియానే కదా, కర్ణాటకలో వచ్చేసి 28కి 27 వచ్చినాయి పోయినసారి. రైట్. తులసిరెడ్డి గారు మీరు ఒకసారి లైవ్ లో ఉండండి సార్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ సంబంధించి తొలి అధికారిక ఫలితం డిక్లేర్ అయింది. రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేసిన బుచ్చే చౌదరి 61,000 పైచీల మెజార్టీతో విజయం సాధించారు. ఇక్కడ రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పోటీ చేశారు. యాక్చువల్గా ఆయన రామచంద్రపురం నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో గెలిచిన మార్పులు చేర్పుల్లో భాగంగా రాజమండ్రి రూరల్కు మార్చారు. కానీ అది ఫలితం ఇవ్వలేదు. గోరంట్ల బుచ్చే చౌదరి తన సిట్టింగ్ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకున్నారు. ఇప్పటి వరకు అటు కూటమికి స్పష్టమైన మెజార్టీ వచ్చినా అధికారికంగా మొత్తం కౌంటింగ్ పూర్తయింది. రాజమండ్రి రూరల్కి సంబంధించి ఫలితాన్ని కూడా ప్రకటించేశారు. రాజమండ్రి రూరల్ టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చే చౌదరి ఘన విజయం సాధించినట్టుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. 61,000 పైగా మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సమీప ప్రత్యర్థి రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణపై బుచ్చే చౌదరి విజయం సాధించారు. కళ్యాణ్ మనం చూస్తున్నాం. అంటే కౌంటింగ్ ప్రారంభమైన మొదటి నిమిషంలోనే లీడ్ లో ఉన్నది కూడా బుచ్చే చౌదరి. లీడ్ లో అదే ఉంది. తొలి ఫలితం కూడా అదే సతీష్. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్, మీరు అన్నట్టు జగన్ చాలా సీట్లని సిట్టింగ్లని ఎక్కడికో తీసుకుపోయి ఒక దగ్గర ఉన్న సిట్టింగ్ ని మరో చోటు వేశారు. అలా మార్చిన సీట్ ఇది కూడా ఇక్కడ ఓడిపోయింది. మిగిలిన అన్ని చోట్ల కూడా దాదాపు అదే పరిస్థితి. సీట్లు మార్చడం ఈ ఓటమికి కారణం అంటే ఏ మేరకు మీరు అబ్సల్యూట్లీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటకు చెప్పింది సోషల్ ఈక్వేషన్, సామాజిక సమీకరణాలని బయటకు ఎన్ని లెక్కలు చెప్పినా ఈ సీటు మార్పు చేసిన వాటిలో దాదాపు 75% మంది ఓడిపోయారు. ఈ గెలిచిన వాళ్ళలో కూడా సీటు మార్పు లేని అభ్యర్థులు దాదాపు 12 మంది ఉన్నారు ఈ 17 లీడ్లో. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ ఇంజనీరింగ్ పనికిరాలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలు వీటిని మాత్రమే ప్రజలు గమనించారు. కానీ ఈ మార్పులు చేర్పులు, ఈ సోషల్ ఇంజనీరింగ్, కొన్ని బీసీ కులాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఏమీ వర్కౌట్ కాలేదని ఫలితాలు చూస్తే అక్కడ ఒకటే జగన్ వద్దనుకున్నారు. అది ఒక్కటే ప్రధాన ప్రభుత్వ వ్యతిరేకత ఒకటి ఉండొచ్చు. సూపర్ 6 ఇక్కడ తెలంగాణలో అయితే 6 గ్యారెంటీలు ఎలా పనిచేస్తాయో అక్కడ సూపర్ 6 ప్రభావం కూడా కొంత ఉంది. మొత్తానికి గోరంట్ల బుచ్చే చౌదరి చాలా సీనియర్ నాయకుడు టీడీపీ పార్టీలో. ఆయన తొలి విజయం అక్కడ నుంచి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే 83 నుంచి కూడా ఆయన ఉన్నారు, మంత్రిగా పనిచేశారు. ఇంకా రాజకీయాలు యాక్టివ్ గా ఉండడం, 80 ఏళ్లకు పైబడినా కూడా ఇంకా మళ్ళీ తిరిగి ఎమ్మెల్యేగా గెలవడం అనేది ఒక రకంగా ఇప్పుడున్న ఈక్వేషన్స్ లో కళ్యాణ్ ఖచ్చితంగా ఈయన సీనియర్ శాసనసభ్యుడు అవకాశం ఖచ్చితంగా ఉండబోతుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా చాలా సీనియర్ శాసనసభ్యుడు అవుతారు ఖచ్చితంగా. ఉండే ఛాన్స్ ఉంటుంది సీనియర్ కాబట్టి. రైట్.